తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ కేవలం 50 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి యూజ్ అవుతుంది. 8th క్లాస్ 19th లెసన్ సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు. ప్రార్థనా సమాజం 1867లో ఏర్పడింది. కేశవసేన్ మహారాష్ట్రలో తిరుగుతూ ఉపన్యసించిన ఫలితంగా బొంబాయిలో ఏర్పడింది. దీన్ని స్థాపించినది ఆర్జి భండార్కర్ మరియు ఎంజి రణడేలు. కందుకూరి వీరేశలింగం 1848 నుండి 1919 వరకు ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. వితంతువుల పునర్వివాహానికి, బాల్య వివాహాల నిషేధానికి కృషి చేశాడు. ఆ రోజుల్లో మహిళలు చదువుకోవడం నిషిద్ధం. మహిళలు చదువుకోవడం కోసం పోరాడాడు. రామకృష్ణ పరమహంస 1833 నుండి 86 వరకు. చిన్ననాటి పేరు గదాధరుడు, కాళీమాత భక్తుడు. శిష్యులు కేశవసేన్ మరియు స్వామి వివేకానంద. మౌల్వీలు ఆధునిక విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రాలను బోధించే ఆంగ్ల విద్యను చాలామంది మౌల్వీలు తిరస్కరించారు. దీనికి కారణం ఇవి ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధంగా ఉండడం. 1829 బాంబే రాష్ట్రంలో కొంతమందిని అంటరాని వాళ్ళుగా పేర్కొంటూ ప్రభుత్వ పాఠశాలలోనికి రానిచ్చేవారు కాదు. కొంతమంది తమ హక్కు కోసం అడిగితే తరగతిలోని ఉన్నత కులాల పిల్లలపై మైల పడకుండా తరగతి గది బయట వరండాలో కూర్చొని పాఠాలు వినమనేవారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1817 నుండి 98 వరకు ముస్లిం ప్రజలు ఆధునికీకరణ చెందడానికి కృషి చేశాడు. అలీగఢ్ ఉద్యమ స్థాపకుడు. ఇది ముస్లింలలో సాంఘిక సంస్కరణలకు, ఆధునిక విద్యా వ్యాప్తికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రారంభించిన ఉద్యమం అలీగఢ్ ఉద్యమం. మహిళలు చదువుకోవాలని, పరదాను రద్దు చేయాలని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ భావించాడు. 1864లో సర్ సయ్యద్ ఒక విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని ఏర్పాటు చేశాడు. MAO అంటే మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్. 1875లో అలీగఢ్లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన కాలేజ్ ఇది. ఇస్లామిక్ వాతావరణంలో ఇంగ్లీష్ విజ్ఞాన శాస్త్రాలను బోధించడానికి ప్రయత్నించింది. భారతీయ ముస్లింలకు అత్యంత ప్రధానమైన విద్యా సంస్థగా ఎదిగి తర్వాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అయింది. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బెంగాలీ సంఘ సంస్కర్త. వితంతువులు, ప్రత్యేకించి బాలికా వితంతువుల పునర్వివాహానికి పోరాడాడు. బాల్య వివాహాలకు, బహుభార్యత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు. బాలికల విద్య కోసం ఉద్యమించాడు. తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ బాలికల కోసం పాఠశాలలను నెలకొల్పాడు. 1855లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషితో వితంతువుల పునర్వివాహాల్ని ఆమోదిస్తూ చట్టం చేశారు. 1856లో కలకత్తాలో మొదటి పునర్వివాహం జరిగింది. విలియం జోన్స్, మ్యాక్స్ ముల్లర్ సంస్కృత గ్రంథాలని ఆంగ్లంలోకి అనువదించిన ప్రాచ్య పండితులు. అచ్చు యంత్రం భారతదేశంలో యూరోపియన్లు ప్రవేశపెట్టారు. ముల్లిం ఏ నిస్వాన్, మొహిబ్ హుస్సేన్ వంటి సంఘ సంస్కర్తలు మహిళల అంశాలని గురించి రాయడానికి ప్రారంభించిన పత్రిక ఇది. మొహిబ్ హుస్సేన్ ఓకే, ఇది స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. మొహిబ్ హుస్సేన్. మహిళలు చదువుకోవడానికి మొహిబ్ హుస్సేన్ ప్రచారం చేశాడు. పరదా పద్ధతిని వ్యతిరేకించాడు. ఇతడు రాసిన ద్విపద కవితలు 3 సంప్రదాయాల్ని విమర్శిస్తూ సంస్కరణ స్ఫూర్తితో ఉండేవి. సావిత్రిబాయి జ్యోతిరావు పూలే 1831 నుండి 97 వరకు. భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. పూణేలో అంటరాని కులాల బాలికల కోసం జ్యోతిబా పూలే ఏర్పాటు చేసిన పాఠశాలలో మొదటి ఉపాధ్యాయునిగా చేరింది. ఈమెతో కలిసి పనిచేసిన మహిళ తారాబాయి షిండే. జ్యోతిబా పూలే మహారాష్ట్రలో జన్మించాడు. 1827 నుండి 90 వరకు. 1848లో పూణేలో అంటరాని కులాల బాలికల కోసం ఒక పాఠశాలను స్థాపించాడు. సావిత్రిబాయికి శిక్షణ ఇచ్చి మొదటి మహిళా ఉపాధ్యాయునిగా చేశాడు. సత్యశోధక్ సమాజ్. సత్యం, సమానత్వం అనే సూత్రాల ఆధారంగా నూతన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి జ్యోతిబా పూలే స్థాపించిన సంస్థ సత్యశోధక్ సమాజ్. మహర్, మాంగ్ లాంటి కులాలకు చెందిన బాలికల కోసం
ఇతడి భార్య ఒక పాఠశాలను తెరిచారు. కుల వ్యవస్థను బానిసత్వంగా పరిగణిస్తూ దానికి వ్యతిరేకంగా గులాంగిరి వంటి ఎన్నో పుస్తకాలను రచించాడు. పండిత రమాబాయి సరస్వతి 1858 నుండి 1922 వరకు మహారాష్ట్రలో జన్మించింది. తండ్రి ఈమెకు సంస్కృత గ్రంథాలు బోధించాడు. వితంతువులకు సహాయపడడానికి తన జీవితాన్ని అంకితం చేసినది పండిత రమాబాయి సరస్వతి. వితంతువుల్ని విద్యావంతుల్ని చేయడానికి ముంబైలో శారదా సదన్ అనే పాఠశాలను, ఆశ్రమాన్ని స్థాపించింది. బేగంలు 20వ శతాబ్దం ఆరంభం నుండి ముస్లిం మహిళల్లో విద్యా వ్యాప్తికి కృషి చేశారు. బేగం రోకియా సఖావత్ హుస్సేన్ పాట్నా, కోల్కతాలలో ముస్లిం బాలికలకు పాఠశాలలు ప్రారంభించారు. కింది కులాల పిల్లలకు చదువు చెప్పడంలో ముఖ్య పాత్ర పోషించినది క్రైస్తవ మత ప్రచారకులు నారాయణ గురు 1856 నుండి 1928 వరకు. దేవాలయ ప్రవేశ ఉద్యమ నాయకుడు, ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే భావనను ప్రచారం చేసిన మత గురువు నారాయణ గురు. ఈజవా కులస్తులను సారాయి కాయటం, జంతుబలులు మానేయమని పిలుపునిచ్చాడు. కుల వివక్షతను పాటించని దేవాలయాల్ని స్థాపించాడు. 1932 ప్రాంతంలో అంటరానితనానికి వ్యతిరేకంగా గాంధీ ఉద్యమం ప్రారంభించాడు. అంటరాని కులాల వాళ్లకు అతడు హరిజనులు అంటే దేవుడి ప్రజలు అనే పేరు పెట్టాడు. భాగ్యరెడ్డి వర్మ 1888 నుండి 1939 వరకు తెలంగాణలో దళితులు తమ పరిస్థితిని గుర్తించి హక్కుల కోసం పోరాడేలా చేయడానికి భాగ్యరెడ్డి వర్మ వంటి వారు కృషి చేశారు. భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు మ్యాదరి బాగయ్య. దళితులు తమను ఆది హిందువులుగా పిలుచుకోవాలని వీరు పిలుపునిచ్చారు. 1906లో జగన్ మిత్ర మండలిని ప్రారంభించాడు. దళిత బాలికల్ని గుడుల్లో దేవదాసీలు లేదా జోగినులుగా చేసి బలవంతంగా వేశ్యలు చేయడానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపి మంచి ఫలితాలు సాధించారు. దళితులు బౌద్ధ మతాన్ని చేపట్టాలని ప్రోత్సహించారు. అరిగె రామస్వామి ప్రముఖ దళిత నాయకుల్లో ఒకరు. అచల సిద్ధాంతం, బ్రహ్మ సమాజ్లను అనుసరించాడు. సునీత బాల సమాజాన్ని స్థాపించినది అరిగె రామస్వామి. సికింద్రాబాద్లోని దళితుల్లో సాంఘిక సంస్కరణ కార్యకలాపాల్ని చేపట్టాడు. ఆది హిందూ జాతీయోన్నతి సభను స్థాపించినది అరిగె రామస్వామి. జంతు బలులు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. ఈశ్వరీబాయి దళితులు మరియు గిరిజనుల పక్షాన నిలిచిన యోధురాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అంకిత భావంతో అనుసరించింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి జాతీయ అధ్యక్షురాలిగా పనిచేసినది ఈశ్వరీబాయి. 1950లో సికింద్రాబాద్ నగర పాలిక సంస్థకి కౌన్సిలర్గా ఎన్నికైంది. 1950లోనే మహిళల కోసం వృత్తిపరమైన శిక్షణా కేంద్రాన్ని స్థాపించి కుట్టు పని, దారం వడుకుట, అల్లికలతో పాటు ఇతర చేతి పనుల్లో అనేక మంది మహిళలకు శిక్షణ ఇప్పించినది ఈశ్వరీబాయి. చిలకలగూడలోని చింతబావి వద్ద ఒక పాఠశాలను సొంత డబ్బుతో నిర్మించి ప్రభుత్వానికి అప్పగించినది ఈశ్వరీబాయి. ఇండియన్ కాన్ఫరెన్స్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ కార్యదర్శిగా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులుగా సేవ చేసినది ఈశ్వరీబాయి. మహిళా శిశు సంక్షేమ విభాగం అధ్యక్షురాలిగా బాలికలు ఉన్నత విద్య వరకు ఉచితంగా పొందే చట్టం తేవడానికి కృషి చేసింది. భూమి లేని పేదవారికి భూ పంపిణీ గురించి శాసనసభ్యురాలిగా నిరంతరం కృషి చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా పోరాడినది ఈశ్వరీబాయి. టిఎన్ సదాలక్ష్మి తెలంగాణలోని ముఖ్యమైన దళిత రాజకీయ నాయకురాలు. ఆర్య సమాజ్ సభ్యురాలు. నాటి శాసనసభకు సభ్యురాలిగా ఎన్నికై మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా పనిచేసినది టిఎన్ సదాలక్ష్మి. అరిగే రామస్వామితో కలిసి దళిత ప్రజల విద్య, ఆర్థిక ప్రగతికి పనిచేసింది. తెలంగాణ ప్రజాసమితి ఉపాధ్యక్షురాలుగా పనిచేసినది టిఎన్ సదాలక్ష్మి. దళితుల సామాజిక సంస్కరణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించింది. రాజా రామ్మోహన్ రాయ్ 1772 నుండి 1833 వరకు. సంస్కృతం
పర్షియన్, ఇంగ్లీష్ భాషల్లో పండితుడు. అరబిక్, లాటిన్, గ్రీకు భాషలు కూడా తెలుసు. హిందూ, ఇస్లాం, క్రైస్తవ, సూఫీ వంటి అనేక మత సిద్ధాంతాల్ని చదివాడు. రాజా రామ్మోహన్ రాయ్ నమ్మిన సిద్ధాంతం దేవుడొక్కడే. విగ్రహారాధనను, బలులు ఇవ్వడాన్ని వ్యతిరేకించాడు. పూజారుల అధికారాన్ని తిరస్కరించాడు. 1828లో బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేశాడు. ఇది సంఘ సంస్కరణకు ప్రాధాన్యతనిచ్చింది. బ్రహ్మ సమాజానికి రాజా రామ్మోహన్ రాయ్ మరణానంతరం 1833లో నాయకత్వం వహించినది దేవేంద్రనాథ్ ఠాగూర్ మరియు కేశవ చంద్రసేన్. సో ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ అనే వర్డ్ మిస్ అయింది ఫ్రెండ్స్. దీనికి రాజా రామ్మోహన్ రాయ్ మరణానంతరం 1833లో నాయకత్వం వహించినది దేవేంద్రనాథ్ ఠాగూర్ మరియు కేశవ చంద్రసేన్. రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమనం, బాల్య వివాహాలు, బహుభార్యత్వం, స్త్రీ శిశుహత్య, కుల దురహంకారం మొదలైన దురాచారాల్ని రద్దు చేయడానికి కృషి చేశాడు. బ్రహ్మ సమాజం భావనలు కలిగిన సంస్థ ప్రార్థనా సమాజం. 1829లో రాజా రామ్మోహన్ రాయ్ కృషితో సతీ సహగమనం అధికారికంగా నిషేధించబడింది. స్వామి వివేకానంద 1863 నుండి 1902 వరకు కలకత్తాలో జన్మించారు. అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. స్థాపించినది 1897లో బేలూరు, వెస్ట్ బెంగాల్లో రామకృష్ణ మఠం లేదా రామకృష్ణ మిషన్ను స్థాపించాడు. రామకృష్ణ మఠ స్థాపన ఉద్దేశాలు సంస్కరణలతో కూడిన హిందూ మత పునరుద్ధరణ మరియు జాతి పునర్నిర్మాణానికి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం. హిందూ మతం అన్ని మతాల కంటే గొప్పది అని భావించాడు. ఉపనిషత్తుల బోధనకు ప్రాధాన్యతనిచ్చాడు. 1893లో చికాగో ప్రపంచ మత సమావేశానికి భారతదేశ ఆధ్యాత్మిక ప్రతినిధిగా హాజరయ్యారు. హిందూ మత తాత్విక దృక్పథాన్ని, అన్ని మతాలను సమానంగా చూసే హిందూ మత ఔన్నత్యాన్ని గురించి ఈ సమావేశంలో ప్రసంగించారు. ఈ ఉపన్యాసం పాశ్చాత్య, తూర్పు దేశాల వారిని దిగ్భ్రాంతులకు గురిచేసింది. సో 1893 చాలా ఇంపార్టెంట్. చికాగో ప్రపంచ మత సమావేశం. స్వామి దయానంద సరస్వతి 1824 నుండి 83 వరకు వేదాలను చదివి నిజమైన మతం వాటిలోనే ఉందని నమ్మాడు. హిందూ మతంలోకి వచ్చి చేరిన అనేక దేవుళ్ళు, దేవతలను, గుడిలో విగ్రహాల ఆరాధనను, బ్రాహ్మణ పూజారులను, కుల వ్యవస్థను తిరస్కరించాడు. సాధారణ పూజా విధానాలతో, వేద మంత్రాలతో ఒక్కడే దేవుణ్ణి పూజించాలని ప్రచారం చేశాడు. స్థాపించినది 1875లో ఆర్య సమాజం. దయానంద సరస్వతి రచన సత్యార్థ ప్రకాష్, DAV అంటే దయానంద్ ఆంగ్లో వేదిక్. 1883లో దయానంద సరస్వతి మరణానంతరం అతడి అనుచరులు పంజాబ్లో దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలను స్థాపించారు. ఆర్య సమాజ్ ఉద్యమంలోనూ అభిప్రాయ భేదాలు ఏర్పడి ఆధునిక విషయాలు కాకుండా వేదమతాన్ని మాత్రమే బోధిస్తూ ఇతర మతాల ప్రభావాల్ని తిప్పికొట్టాలని కొందరు భావించారు. వీళ్ళు హరిద్వార్లో గురుకుల కాంగ్రే విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 నుండి 1956 వరకు. 14 ఏప్రిల్ 1891లో మహారాష్ట్రలో జన్మించారు. భారతదేశంలో కళాశాల విద్య పూర్తి చేసిన మొదటి దళితుల్లో అంబేద్కర్ ఒకరు. న్యాయవాద వృత్తిని చేపట్టారు. టీచర్గా పనిచేశారు. 1920లో మూక్ నాయక్ పత్రికను స్థాపించారు. 1924లో బహిష్కృత్ హితకారిణి సభ అనే సంస్థను స్థాపించారు. మరాఠాలో బహిష్కృత్ భారత్ అనే మరొక పత్రికను స్థాపించారు. 1927లో దళితులు హిందూ దేవాలయాల ప్రవేశం కోసం, ప్రభుత్వ తాగునీటి వనరుల నుండి నీళ్లు వినియోగించుకునే హక్కుల కోసం ఉద్యమాలు చేపట్టాడు. 1927లో మహత్ సత్యాగ్రహం చేసి మహర్లకు చెరువు నీరు వాడుకునే హక్కుని సాధించాడు. 1930లో కాలరాం సత్యాగ్రహం చేసి దళితులకు దేవాలయ ప్రవేశాన్ని కల్పించాడు. భారతదేశ రాజకీయ భవిష్యత్తు అన్న అంశంపై 1932లో వలస ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి అంబేద్కర్ని ఆహ్వానించారు. దళితుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడానికి 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు. 1942లో
దళితుల కోసం షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే మరొక పార్టీని స్థాపించాడు. దళితుల్లో విద్యా వ్యాప్తికై పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని ఏర్పాటు చేసి 1945 నుండి అనేక పాఠశాలలు, కళాశాలలు, లైబ్రరీలు, హాస్టళ్లు నెలకొల్పి దళితుల్లో విద్యా వ్యాప్తికి, తద్వారా వారిలో చైతన్యానికి కారణమయ్యాడు. 1950లలో హిందూ మతాన్ని విడిచి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. నూతన బౌద్ధ మతంలో ప్రధానంగా కుల నిర్మూలనను ప్రతిపాదించాడు. పండిట్ నెహ్రూ మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ పరిషత్తులో రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్గా రాజ్యాంగ రచన చేశారు. వివాహానికి కనీస వయస్సు 1846లో 10 సంవత్సరాలు, 1891లో దీన్ని 12 సంవత్సరాలకు పెంచారు. 1929లో శారదా చట్టం ద్వారా కనీస వయస్సుని 14 సంవత్సరాలుగా నిర్ధారించారు. సో ఆడపిల్లలకి అయితే 1978లో ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, మగపిల్లలకు 21 సంవత్సరాలుగా నిర్ధారించారు. భారతీయులు సంఘ సంస్కరణల ద్వారా అన్ని యుగాల్లోనూ తమ మూఢాచారాల్ని మార్చుకుంటూ వచ్చారు. వివిధ దేశాల నుండి భారతదేశంలోకి వచ్చిన రకరకాల అలవాట్లు, భావనల నుండి వాళ్ళు కొత్త జ్ఞానాన్ని అలవర్చుకుంటూ వాటిని తమ సాంస్కృతిక, సామాజిక జీవితాల్లో భాగంగా మలుచుకున్నారు. క్రైస్తవ ప్రచారకులు, ప్రాచ్య పండితులు, యూరోపియన్ కంపెనీలతో పాటు అనేక మంది క్రైస్తవ మత ప్రచారకులు భారతదేశంలో క్రైస్తవ మతాన్ని బోధించడానికి వచ్చారు. అప్పటి స్థానిక మతాచారాలను, నమ్మకాలను వారు తీవ్రంగా విమర్శించి క్రైస్తవ మతం పుచ్చుకోవాలని ప్రజలకు బోధించసాగారు. అదే సమయంలో వారు అనేక విద్యా సంస్థలు, ఆసుపత్రులు నెలకొల్పారు. పేదలు, అవసరమున్న ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో దాతృత్వ పనులు చేపట్టారు. ఇది ప్రజల్లో కొత్త ఆలోచనలు రేకెత్తడానికి దోహదపడింది. అనతి కాలంలోనే ఈ మత ప్రచారకులకు హిందూ, ఇస్లాం మత నాయకులకు మధ్య తమ తమ భావనల్ని సమర్థించుకునే చర్చలు మొదలయ్యాయి. ఈ చర్చల వల్ల ప్రజలకు ఎదుటి వాళ్ళ ఆలోచనలు తెలియడమే కాకుండా తమ తమ మతాల్లోని మౌలిక సూత్రాల్ని తరచి చూసేలా చేసింది. అనేక యూరోపియన్ పండితులు భారత ప్రాచీన సాహిత్యాన్ని చదివి అనువదించి పుస్తకాలుగా ప్రచురించారు. ప్రాచ్య దేశాల పుస్తకాలు చదవడమే కాకుండా వాటిచే ప్రభావితులైనందున వాళ్లను ప్రాచ్య పండితులు అనేవారు. సంస్కృత, తమిళ, తెలుగు, పర్షియన్, అరబిక్ పురాతన పుస్తకాలు ఐరోపా భాషలోకి అనువదించడంతో దేశ సంపన్న, వైవిధ్యభరిత సాంస్కృతిక వారసత్వాన్ని అందరూ గుర్తించారు. యూరోపియన్లు భారతదేశంలో అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఎన్నో వార్తాపత్రికలు, ఇతర పత్రికలు ప్రచురించబడ్డాయి. అనేక భారతీయ భాషల్లో సైతం పుస్తకాలు ప్రచురితమయ్యాయి. దీని ఫలితంగా అనేక మందికి చాలా తక్కువ ధరకు పుస్తకాలు అందుబాటులోకి వచ్చి ప్రజల్లో చర్చలకు, వాదోపవాదాలకు దోహదపడ్డాయి. బ్రహ్మ సమాజం, బెంగాల్లో మతపర ఉద్యమాలు. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో 1772లో పుట్టాడు. సంస్కృతం, పర్షియన్, ఇంగ్లీష్ భాషల్లో పండితుడు. అరబిక్, లాటిన్, గ్రీకు భాషలు కూడా తెలుసు. హిందూ, ఇస్లాం, క్రైస్తవ, సూఫీ వంటి అనేక మత సిద్ధాంతాల్ని చదివాడు. అనేక పుస్తకాలు చదవడం వల్ల దేవుడు ఒక్కడే అనే నమ్మకం కలిగింది. విగ్రహారాధన, బలులు ఇవ్వడం సరికాదని అనిపించింది. అన్ని ప్రముఖ మతాలు ఒకే నమ్మకాలు కలిగున్నాయని, ఇతరుల మతాల్ని విమర్శించడం సరికాదని భావించాడు. హేతుబద్ధంగా ఉన్నప్పుడు, ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మాత్రమే మత భావనల్ని అంగీకరించాలని భావించాడు. పూజారుల అధికారాన్ని తిరస్కరించి తమ మతాల్లోని మూల గ్రంథాల్ని చదవమని ప్రజల్ని కోరాడు. అధిక సంఖ్యలో ప్రజలకు చేరడానికి తన భావాలను పత్రికల్లో పుస్తకాలుగా ప్రచురించాడు. 1828లో బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడొక్కడే అన్న సిద్ధాంతంపై ఆధారపడ్డ విశ్వజనీన మతంలో నమ్మకమున్న వాళ్ళందరితో కలిసి బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. ఈ ఉద్యమానికి 1833లో రాజా రామ్మోహన్ రాయ్ మరణానంతరం దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్ వంటి వారు నాయకత్వం వహించారు. వీళ్ళు దేశమంతటా తిరుగుతూ ఉపన్యాసాలిస్తూ తమ భావాల్ని ప్రచారం చేశారు. కేశవసేన్ మహారాష్ట్రలో తిరుగుతూ ఉపన్యసించిన ఫలితంగా 1867లో బొంబాయిలో
ప్రార్థనా సమాజం ఏర్పడింది. బ్రహ్మ సమాజం లాంటి భావనలు ఉన్న దీన్ని ఆర్జీ భండార్కర్, ఎంజీ రణడేలో స్థాపించారు. కందుకూరి వీరేశలింగం దక్షిణ భారతదేశంలో సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించిన కందుకూరి వీరేశలింగంపై కూడా కేశవసేన్ ప్రభావం చాలా ఉంది. వీరేశలింగం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. వితంతు పునర్వివాహానికి, బాల్య వివాహ నిషేధానికి కృషి చేశాడు. ఆ రోజుల్లో నిషిద్ధమైన మహిళల చదువు కోసం పోరాడాడు. రామకృష్ణ పరమహంస కేశవసేన్ కాళీమాత పట్ల భక్తిని ప్రచారం చేసిన రామకృష్ణ పరమహంసకి శిష్యుడయ్యాడు. స్వామి వివేకానంద కూడా రామకృష్ణ పరమహంసకి శిష్యుడు. స్వామి వివేకానంద 2 ఉద్దేశాలతో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. సో ఈ నెంబరింగ్ ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్, కొంచెం రీఅరేంజ్ అయ్యాయి. సో స్వామి వివేకానంద 2 ఉద్దేశాలతో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. 1 సంస్కరణలతో కూడిన హిందూ మత పునరుద్ధరణ, 2 జాతి పునర్నిర్మాణానికి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం. హిందూ మతం అన్ని మతాల కంటే గొప్పదని వివేకానంద భావించాడు. ఉపనిషత్తుల బోధనకు ప్రాధాన్యతనిచ్చాడు. ఉపనిషత్తులు అనువాదమై పెద్ద సంఖ్యలో ముద్రించబడ్డాయి. అదే సమయంలో హిందూ మతం మౌఢ్యం, మూఢాచారాల్ని వదిలిపెట్టి యూరోపియన్ సంస్కృతిలో మంచి అంశాలైన స్వేచ్ఛ, మహిళల పట్ల గౌరవం, పనితత్వం, సాంకేతిక విజ్ఞానం వంటి వాటిని అవలంబించాలని వివేకానంద కోరుకున్నాడు. ఆస్పత్రులు, పాఠశాలలు, అనాథ శరణాలయాలు వంటి వాటిని ఈ మిషన్ స్థాపించాలని, వరదలు, కరువులు వంటి కష్టకాలంలో సహాయ కార్యక్రమాలు అందజేయాలని కోరుకున్నాడు. వివేకానంద ఆధునికీకరణను మతం ద్వారా మన మనస్సులోకి చొప్పించాడు. పంజాబ్లో ఆర్య సమాజ్. స్వామి దయానంద సరస్వతి ఒక సాంఘిక సంస్కర్త. సనాతన సంప్రదాయాలతో కూడిన హిందూ మతాన్ని తిరస్కరించి సన్యాసిగా మారి దేశమంతటా తిరగసాగాడు. సనాతన సంప్రదాయాలతో కూడిన హిందూ మతాన్ని తిరస్కరించి సన్యాసిగా మారి దేశమంతటా తిరగసాగాడు. వేదాల్ని చదివి నిజమైన మతం వేదాల్లోనే ఉందని నమ్మాడు. ఆ తర్వాత హిందూ మతంలోకి వచ్చి చేరిన అనేక దేవుళ్ళు, దేవతల్ని దేవతల్ని గుడిలో విగ్రహాల ఆరాధనను, బ్రాహ్మణ పూజారులను, కుల వ్యవస్థను వీటన్నింటినీ కూడా తిరస్కరించాడు. సాధారణ పూజా విధానాలతో, వేద మంత్రాలతో ఒక్కడే దేవుణ్ణి పూజించాలని ప్రచారం చేశాడు. మిగిలిన అన్ని మతాల్ని తప్పు మతాలుగా తిరస్కరించి ఇతర మతాలకు మారిన హిందువులు వేదాల ఆధారంగా ఉన్న హిందూ మతంలోకి తిరిగి రావాలని భావించాడు. ఈ భావాల ప్రచారానికి 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. సత్యార్థ ప్రకాష్ అనే పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకం అధిక సంఖ్యలో ముద్రితమై చాలామంది విద్యావంతులు దీన్ని చదివారు. 1833లో దయానంద సరస్వతి చనిపోయాక అతడి అనుచరులు పంజాబ్లో దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలను స్థాపించారు. పిల్లలకు ఆధునిక విషయాలు నేర్పుతూనే వారి మతం, సంస్కృతి గురించి తెలియజేయడం ఈ పాఠశాల ఉద్దేశ్యం. కొన్ని సంవత్సరాల తర్వాత ఆర్య సమాజ్ ఉద్యమంలోనూ అభిప్రాయ భేదాలు ఏర్పడి ఆధునిక విషయాలు కాకుండా వేద మతాన్ని మాత్రమే బోధిస్తూ ఇతర మతాల ప్రభావాల్ని తిప్పికొట్టాలని కొందరు భావించారు. వీళ్ళు హరిద్వార్లో గురుకుల కాంగ్రే విద్యాలయాన్ని స్థాపించారు. ముస్లింలలో సంస్కరణలు, విద్య. సంస్కరణవాద హిందువులు సనాతనవాదులతో ఘర్షణ పడాల్సి వచ్చినట్లే సంస్కరణవాద ముస్లింలు కూడా వారి సనాతన మతాచారాలతో తలపడాల్సి వచ్చింది. 1857 తిరుగుబాటు అణచివేత ముస్లింలు, ఆంగ్లేయుల మధ్య తీవ్ర విభేదాలు సృష్టించింది. ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధంగా ఉండడం వల్ల ఆధునిక విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రాలను బోధించే ఆంగ్ల విద్యను చాలామంది మౌల్వీలు తిరస్కరించారు. అయితే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వంటి అనేక ముస్లింలకు బ్రిటిష్ వారికి మధ్య శత్రుత్వం అంతం కావాలని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వంటి అనేక ముస్లింలకు బ్రిటిష్ వారికి మధ్య శత్రుత్వం అంతం కావాలి అని భావించారు. ప్రగతి సాధించడానికి ముస్లింలు ప్రభుత్వంలో పాల్గొంటూ ప్రభుత్వోద్యోగాల్లో పెద్ద వాటా పొందాలి అని భావించారు. ముస్లిం ప్రజలు ఆధునికీకరణ చెందడానికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
కృషి చేశాడు. ఒక పత్రికలో రచనల ద్వారా తన భావాల్ని ప్రచారం చేశాడు. ముస్లింలలో సాంఘిక సంస్కరణలకు, ఆధునిక విద్యా వ్యాప్తికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రారంభించిన ఉద్యమం అలీగఢ్ ఉద్యమం. మహిళలు చదువుకోవాలని, పరదాను రద్దు చేయాలని భావించాడు. ఇస్లాంని పునఃవ్యాఖ్యానించి మతానికి, ఆధునిక విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రాలకు మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చాలనుకున్నాడు. 1864లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఒక విజ్ఞాన శాస్త్ర సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అనేక విజ్ఞాన శాస్త్ర ప్రచురణలను ఈ సంఘం ఉర్దూలోకి అనువదించి ప్రచురించింది. 1875లో అలీగఢ్లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించిన కళాశాల మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల. ఈ కళాశాల ఇస్లామిక్ వాతావరణంలో ఇంగ్లీష్ విజ్ఞాన శాస్త్రాల్ని బోధించడానికి ప్రయత్నించింది. కాలక్రమంలో భారతీయ ముస్లింలకు అత్యంత ప్రధానమైన విద్యా సంస్థగా ఎదిగింది. ఆ తర్వాత ఇది అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం అయింది. డిఏవి దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్, MAO మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్. వారి మతబోధలతో మారిన అవసరాలకు అనుగుణమైన జ్ఞానాన్ని అందించి వారి సమాజాన్ని ఆధునీకరించారు. మహిళల హక్కుల కోసం పోరాడిన వాళ్ళలో ఎక్కువగా పురుషులే ఉండడానికి కారణం ఆ సమయంలో చాలా తక్కువ మంది మహిళలు చదువుకొని ఉండడం మరియు ప్రజా కార్యక్రమాల్లో మహిళలు భాగస్వామ్యం అయ్యే అవకాశాలు లేకపోవడం. సాంఘిక మత సంస్కరణలు మహిళలు ప్రస్తుతం కంటే చాలా భిన్నమైన పరిస్థితులు 200 సంవత్సరాల క్రితం ఉండేవి. చాలామంది పిల్లలకు 5-6 సంవత్సరాలకు పెళ్ళిళ్ళు జరిగేవి. హిందూ, ముస్లిం పురుషులు ఒకరికంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండొచ్చు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నత కుల మహిళల్ని చనిపోయిన భర్త శవంతో పాటు సజీవంగా దహనం చేసేవారు. దీన్ని సతీ అంటారు. సతీ సహగమనం చేయని వితంతువుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. వారిని అనేక అవమానాలకు, హింసలకు గురిచేసేవారు. మహిళలకు ఆస్తి హక్కు కూడా ఉండేది కాదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆడపిల్ల చదువుకుంటే ఆమె భర్త అత్తామామల అదుపాజ్ఞల్లో ఉండాలని చాలా ప్రాంతాల్లో భావించేవారు. అయితే అన్ని వర్గాల్లో ఈ పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉన్నత కులాల్లోనూ బలమైన వర్గాల్లోనూ ఉండేది. గిరిజన సమాజాల్లో, శ్రామిక ప్రజల్లో ఇది తక్కువ. ఇలాంటి పరిస్థితి. మహిళా సమస్యల గురించి రాజా రామ్మోహన్ రాయ్ వంటి వారు రాశారు. రాజా రామ్మోహన్ రాయ్ సతికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. మత గ్రంథాల్లో వితంతువుల్ని కాల్చి చంపడానికి ఎలాంటి ఆమోదం లేదు అని చూపడానికి ప్రయత్నించాడు. 19వ శతాబ్దం ఆరంభం నాటికి చాలామంది బ్రిటిష్ అధికారులు కూడా భారతీయ సంప్రదాయాలు, ఆచారాల్ని విమర్శించసాగారు. రాజా రామ్మోహన్ రాయ్ కృషితో 1829లో సతి అధికారికంగా నిషేధించబడింది. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బెంగాలీ సంఘ సంస్కర్త వితంతువుల, ప్రత్యేకించి బాలికా వితంతువుల పునర్వివాహానికి పోరాడాడు. 1855లో వితంతువుల పునర్వివాహాల్ని ఆమోదిస్తూ చట్టం చేశారు. 1856లో కలకత్తాలో మొదటి పునర్వివాహం జరిగింది. బాల్య వివాహాలకు, బహుభార్యత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు. బాలికల విద్య కోసం ఉద్యమించాడు. తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ బాలికల కోసం పాఠశాలలను నెలకొల్పాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్. నిజాం ప్రాంతంలో సంస్కరణోద్యమాలు. బ్రిటిష్ పర్యవేక్షణలో నిజాం ప్రాంతం రాచరిక పాలనలో ఉండేది. అయినప్పటికీ దేశంలోని సంస్కరణ ఉద్యమాలతో ప్రభావితమైంది. మహిళల అంశాల్ని గూర్చి రాయడానికి మొహిబ్ హుస్సేన్ వంటి సంఘ సంస్కర్తలు నిస్వాన్ అనే పత్రికను ప్రారంభించారు. మొహిబ్ హుస్సేన్ మహిళలు చదువుకోవాలని ప్రచారం చేశాడు. పరదా పద్ధతిని వ్యతిరేకించాడు. రాచరిక కుటుంబాలకే పరిమితమైన పరదా వ్యవస్థ కింది వర్గాలకు కూడా విస్తరించడం పట్ల ఆందోళన చెందాడు. ఇతడు రాసిన ద్విపద కవితలు 3 సాంప్రదాయాల్ని విమర్శిస్తూ సంస్కరణ స్ఫూర్తితో ఉండేవి. మన దేశం ఎంతో సాంప్రదాయబద్ధమైంది, మొండి స్వభావం కలది, అత్యంత పురాతన సంప్రదాయాలు, అలవాట్లకు ఇంకా అంటిపెట్టుకొని ఉంది. సూఫీ సంప్రదాయమైన ఐక్యతను
ప్రోత్సహించాడు. సో ఓ మోహిబ్, హిందూ ముస్లింల వైరానికి కృషి చేసేవారు అత్యంత విషపూరితమైన పాముల కంటే ప్రమాదకరమైన వాళ్ళు అని ఇలా రాసేవాడు. మహిళా సంఘ సంస్కర్తలు సావిత్రిబాయి జ్యోతిరావు పూలే 1831 నుండి 97 వరకు మహారాష్ట్రలో మహిళల హక్కుల్ని సాధించడంలో భర్త జ్యోతిబా పూలేతో పాటు ముఖ్య పాత్ర పోషించినది సావిత్రిబాయి పూలే. 1848లో పూణేలో అంటరాని కులాల బాలికల కోసం జ్యోతిబా పూలే ఒక పాఠశాలని స్థాపించాడు. సావిత్రిబాయికి శిక్షణ ఇచ్చి మొదటి మహిళా ఉపాధ్యాయునిగా చేశాడు. భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. జ్యోతిరావు పూలే మరణించాక సత్యశోధక్ సమాజ్ బాధ్యతల్ని సావిత్రిబాయి చేపట్టింది. సమావేశాలకు అధ్యక్షత వహించి కార్యదర్శులకు మార్గదర్శకం చేసింది. ప్లేగు మహమ్మారి బారిన పడ్డ ప్రజల కోసం అహర్నిశలు పనిచేసింది. పేద పిల్లల కోసం శిబిరాలు నిర్మించి ఈ మహమ్మారి కాలంలో ప్రతిరోజు 2000 మంది పిల్లలకు అన్నం పెట్టింది. సావిత్రిబాయితో కలిసి పనిచేసిన మహిళ తారాబాయి షిండే. మీకు మీ ప్రాణం మీద ఎంత ప్రేమో మహిళలకు కూడా అలా ఉండదా? ఒక స్త్రీ భర్త చనిపోతే ఆమెపై నిషేధాలన్నీ ఎందుకు? ఆమె భర్త చనిపోయినందుకు ఆమె దురదృష్టవంతురాలు, ఆమె దుశ్శకునం, ఆమె ముఖం చూడకూడదు అంటూ తన ఆవేదనని స్త్రీ పురుష్ తుల్నాలో వ్యాసాన్ని తారాబాయి షిండే రాసింది. స్త్రీ పురుష్ తుల్నా అనే గ్రంథంలో ఈ వ్యాసాన్ని తారాబాయి షిండే రాసింది. పండిత రమాబాయి సరస్వతి 1858 నుండి 1922 మహారాష్ట్రలో జన్మించింది. సనాతనవాదులు వ్యతిరేకించినప్పటికీ రమాబాయి తండ్రి ఆమెకు సంస్కృత గ్రంథాల్ని బోధించాడు. తండ్రి చనిపోయాక సోదరుడితో కలిసి దేశమంతా తిరిగింది. బెంగాల్లోని కోల్కతాకి కూడా వెళ్ళింది. ఆమె పాండిత్యానికి గుర్తింపుగా పండిత రమాబాయి సరస్వతిగా పిలువబడేది. మహిళలకు ప్రత్యేకించి వితంతువులకు సాయపడడానికి తన జీవితాన్ని అంకితం చేసినది పండిత రమాబాయి. ఇంగ్లాండ్, అమెరికా దేశాల మహిళా సంఘాల గురించి తెలుసుకోవడానికి ఒంటరిగా ఆ దేశాలకు వెళ్ళింది. భారత్కి తిరిగి వచ్చాక వితంతువుల్ని విద్యావంతుల్ని చేయడానికి ముంబైలో శారదా సదన్ అనే పాఠశాలను, ఆశ్రమాన్ని స్థాపించింది. ఈ పాఠశాలల్లో మహిళలకు అనేక వృత్తి విద్యలు, నైపుణ్యాలు నేర్పించేవారు. ఈ ఆశ్రమం వితంతువులు, అనాథలు, అంధులు మొదలైన వారికి వసతి సౌకర్యంతో పాటు చదువు, వృత్తి, వైద్య సేవలు అందించేది. పురుషులపై ఆధారపడటం వల్ల మహిళలు అన్ని దాష్టికాల్ని మౌనంగా భరించాల్సి వస్తుందని, సొంత సంపాదన ఉంటేనే తమ హక్కుల్ని సాధించుకోగలరని రమాబాయి తరచుగా అంటూ ఉండేది. పశువులతో ప్రవర్తించినట్లు పురుషులు స్త్రీలతో ప్రవర్తిస్తారు. మగవాళ్ళ దుష్కృత్యాలను భరిస్తూ వాటిని వ్యతిరేకించకపోవడమే పెద్ద పాపం అని రమాబాయి అంది. ముస్లిం మహిళల్లో చదువు 20వ శతాబ్దం ఆరంభం నుండి బేగంలు ముస్లిం మహిళల్లో విద్యా వ్యాప్తికి కృషి చేశారు. పాట్నా, కోల్కతాల్లో ముస్లిం బాలికలకు బేగం రోకియా సఖావత్ హుస్సేన్ పాఠశాలలు ప్రారంభించారు. ఈ సంఘ సంస్కర్తల కృషి ఫలితంగా బాలికల కోసం పాఠశాలలు, కళాశాలలు స్థాపించారు. సంఘ సంస్కరణలు, కుల వ్యవస్థ భారతదేశంలో బ్రిటిష్ పాలనతో కుల వివక్షకు సంబంధించిన పరిస్థితులు మారసాగాయి. బ్రిటిష్ న్యాయస్థానాలు అందరికీ ఒకే చట్టాల్ని అమలుపరచసాగాయి. ప్రభుత్వం క్రైస్తవ మత ప్రచారకులు బడులు తెరిచి కులంతో సంబంధం లేకుండా పిల్లలందరినీ చేర్చుకునేవారు. అప్పటి వరకు చదువు అందకుండా చేయబడ్డ కింది కులాల పిల్లలకు చదువు చెప్పడంలో క్రైస్తవ మత ప్రచారకులు ప్రత్యేక పాత్ర పోషించారు. ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని కులాల వారికి ఇవ్వడంతో ప్రత్యేకించి సైన్యంలో తక్కువ కులాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో చేరారు. జ్యోతిబా పూలే సత్యశోధక్ సమాజ్ మహారాష్ట్రలో జన్మించాడు. క్రైస్తవ మతబోధకులు ప్రారంభించిన పాఠశాలల్లో చదువుకున్నాడు. తన బ్రాహ్మణ మిత్రుడి పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన అవమానంతో అతని జీవితం మలుపు తిరిగింది. పెద్దయ్యాక సమాజంలోని కుల వివక్షతపై తనదైన అభిప్రాయాల్ని ఏర్పరచుకున్నాడు. తాము మిగిలిన వాళ్ళ కంటే ఉన్నతులం అనే బ్రాహ్మణుల వాదనను ఖండించసాగాడు. శూద్రులు, శ్రామికుల కులాలు, అతిశూద్రులు, అంటరాని వాళ్ళు కలిసి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలని అతడు కోరాడు. సత్యం, సమానత్వం అనే సూత్రాల ఆధారంగా
నూతన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించాడు. అంటరాని వాళ్ళుగా భావించే మహర్, మాంగ్ కులాలకు చెందిన బాలికల కోసం అతడి భార్య సావిత్రిబాయి పూలే ఒక పాఠశాల తెరిచారు. తమ బంధువుల నుండి సైతం వీరు వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కుల వ్యవస్థను బానిసత్వంగా పరిగణిస్తూ దానికి వ్యతిరేకంగా గులాంగిరి వంటి ఎన్నో పుస్తకాలు రాశాడు. నిమ్న కులాల పిల్లల కోసం నిమ్న కులాల టీచర్లే పాఠాలు చెప్పే ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల కోసం సత్యశోధక్ సమాజ్ మరియు జ్యోతిబా పూలే ఉద్యమించారు. ఈ సంస్థ మరియు జ్యోతిబా పూలే వ్యాసరచన, చర్చ, వక్తృత్వం వంటి అంశాల్లో పోటీలు పెట్టి నిమ్న కులాల వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంపొందేలా చేశారు. బ్రాహ్మణులు లేకుండా వివాహాలు, కర్మకాండలు నిర్వహించమని నిమ్న కులాలకు పిలుపునిచ్చాడు. నారాయణ గురు మనుషులందరికీ ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే భావనని ప్రచారం చేసిన మత గురువు నారాయణ గురు. ఇతడి తండ్రి ఆయుర్వేద డాక్టర్. తండ్రి నడిపిన బడిలోనే నారాయణ చదువుకున్నాడు. ఈజవా కులస్తుల్ని సారాయి కాయడం, జంతు బలులు వంటి వాటిని మానేయమని పిలుపునిచ్చాడు. కుల వివక్షతను పాటించని దేవాలయాల్ని స్థాపించాడు. ఈ దేవాలయాల్లో బ్రాహ్మణ పూజారులు లేకుండా సామాన్యమైన పూజా విధానాల్ని అనుసరించేవారు. గుడులు కట్టడం కంటే బాలలకు బడులు కట్టడం ఎంతో ముఖ్యమని చెప్పేవాడు. ఇతడి పాండిత్యం, ఆధ్యాత్మికతలతో ప్రభావితులైన ఇతర కులాల వారు కూడా ఇతడి అనుచరులుగా మారారు. నారాయణ గురు కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించాడు. అన్ని రూపాల్లో కుల వివక్షత అంతం కావాలని ఉద్యమించాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహారాష్ట్రలో జన్మించారు. అంబేద్కర్ తండ్రి సైన్యంలో పనిచేసేవారు. తన పిల్లల్ని చదువుకోమని ప్రోత్సహించాడు. అంబేద్కర్ బాల్యంలోనే రోజువారీ కుల వివక్షతకు గురయ్యాడు. ప్రతిరోజు బడిలో అంబేద్కర్ ఇతర అంటరాని పిల్లల్ని వేరుగా కూర్చోబెట్టేవారు. టీచర్లు వీరిపై శ్రద్ధ చూపేవారు కాదు. భారతదేశంలో కాలేజ్ విద్య పూర్తి చేసిన మొదటి దళితుల్లో అంబేద్కర్ ఒకరు. పై చదువుల కోసం అమెరికా, ఇంగ్లాండ్కి దేశాలకు వెళ్ళాడు. భారతదేశానికి తిరిగి వచ్చాక న్యాయవాద వృత్తిని చేపట్టాడు. టీచర్గా పనిచేశాడు. 1927లో దళితులు హిందూ దేవాలయాల ప్రవేశం కోసం, ప్రభుత్వ తాగునీటి వనరుల నుండి నీళ్లు ఉపయోగించుకునే హక్కుల కోసం ఉద్యమాలు చేపట్టాడు. కుల వ్యవస్థపై, ప్రత్యేకంగా అంటరానితనంపై జాతీయోద్యమం దృష్టి నిలపాలి అని, తద్వారా చారిత్రక వారసత్వంగా వస్తున్న కుల వివక్ష లేని స్వతంత్ర భారతదేశం కావాలని అంబేద్కర్ ఆకాంక్షించాడు. దళితుల్ని చైతన్యపరచడంలో అంబేద్కర్ చేసిన కృషిని గుర్తించి భారతదేశ రాజకీయ భవిష్యత్తు అన్న అంశంపై 1932లో వలస ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి అంబేద్కర్ని ఆహ్వానించారు. శాసనసభల్లో దళిత అభ్యర్థులకు దళితులు వేరుగా ఓటు వేయాలని అంబేద్కర్ వాదించాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనని అంగీకరించింది. కానీ గాంధీ దీన్ని వ్యతిరేకించాడు. చివరికి దళితులకు కొన్ని సీట్లు రిజర్వ్ చేసి అందరూ వాళ్లకు ఓట్లు వేసేలా అంగీకారానికి వచ్చారు. దళితుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడానికి ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు. 1932 ప్రాంతంలో అంటరానితనానికి వ్యతిరేకంగా గాంధీ ఉద్యమం ప్రారంభించాడు. అంటరాని కులాల వాళ్లకు అతడు హరిజనులు అంటే దేవుడి ప్రజలు అనే పేరు పెట్టాడు. దేవాలయాలు, నీటి వనరులు, పాఠశాలలు వంటి వాటిల్లో ప్రవేశ హక్కులు, సమాన హక్కులు కల్పించాలని ఆశించాడు. ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్ పెద్ద ఎత్తున చేపట్టడంతో జాతీయోద్యమంలో దళితులు లక్షల సంఖ్యలో చేరారు. 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత దేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా పదవి చేపట్టమని అంబేద్కర్ని ఆహ్వానించారు. భారతదేశానికి కొత్త రాజ్యాంగాన్ని రాసే రచనా సంఘానికి అంబేద్కర్ని చైర్మన్గా రాజ్యాంగ సభ నియమించింది. అంబేద్కర్ రాసిన ముసాయిదాలో పౌరుల విస్తృత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు, హక్కులకు రాజ్యాంగపరంగా హామీ లభించింది. ఉదాహరణ, మత స్వేచ్ఛ, అంటరానితనం నిషేధించడం, అన్ని రకాల వివక్షత నిషేధించడం. మహిళలకు విస్తృత సామాజిక ఆర్థిక హక్కుల కోసం అంబేద్కర్ పోరాడాడు. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు పాఠశాలలు, కళాశాలల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సభను అంబేద్కర్ ఒప్పించగలిగాడు. అంబేద్కర్ తన జీవిత చరమ దశలో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. భాగ్యరెడ్డి వర్మ తెలంగాణలో దళితులు
తమ పరిస్థితిని గుర్తించి హక్కుల కోసం పోరాడేలా చేయడానికి భాగ్యరెడ్డి వర్మ వంటి దళిత నాయకులు అవిశ్రాంతంగా కృషి చేశారు. ఈయన అసలు పేరు మ్యాదరి బాగయ్య. దళితులే ఈ ప్రాంతపు మూలవాసులని, ఉన్నత కులాలకు చెందిన ఆర్యులు బలంతో అణిచేశారని చెబుతారు. దళితులు తమను ఆది హిందువులుగా పిలుచుకోవాలని వీరు పిలుపునిచ్చారు. హిందూ సమాజానికి బయట ఉండడం కాకుండా ఆ సమాజంలో ఉండాలనేదే ఇతడి ముఖ్య ఉద్దేశం. జనాదరణ పొందిన కళల్ని ఉపయోగించుకొని దళితుల్లో చైతన్యం కలిగించడానికి 1906లో జగన్ మిత్ర మండలిని ప్రారంభించాడు. అయినప్పటికీ హిందూ పౌరాణిక సంప్రదాయంలోని కులాల్ని నిర్మూలించాలని పిలుపునిచ్చాడు. వాళ్ళు పాఠశాలల్ని నెలకొల్పారు. దళితుల విద్యకు ప్రత్యేక నిధులు కేటాయించేలా నిజాంని ఒప్పించారు. ఆడపిల్లల్ని, ప్రత్యేకించి దళిత బాలికలని గుడుల్లో దేవదాసీలు లేదా జోగినులుగా చేసి బలవంతంగా వేశ్యలుగా చేయడానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపి మంచి ఫలితాలు సాధించారు. హిందూ కుల వ్యవస్థపై పోరాటంలో భాగంగా బుద్ధుడి బోధనల్లో ఆసక్తిని కనబరిచారు. దళితులు బౌద్ధ మతాన్ని చేపట్టాలని ప్రోత్సహించారు. అరిగే రామస్వామి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రముఖ దళిత నాయకుల్లో ఒకరు. అచల సిద్ధాంతం, బ్రహ్మ సమాజాలను అనుసరించాడు. సునీత బాల సమాజాన్ని స్థాపించాడు. సికింద్రాబాద్లోని దళితుల్లో సాంఘిక సంస్కరణ కార్యకలాపాల్ని చేపట్టాడు. ఆది హిందూ జాతీయోన్నతి సభను స్థాపించి మద్యపానం, జోగిని వ్యవస్థ వంటివి మానమని దళితుల్ని కోరాడు. జంతు బలులు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. స్వాతంత్ర్య పోరాటంలో మహిళలు మరియు దళితులు సహాయ నిరాకరణ, సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొనవలసిందిగా మహిళల్ని గాంధీజీ ప్రోత్సహించాడు. ఉప్పు సత్యాగ్రహం, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమం, రైతాంగ ఉద్యమం వంటి వాటిలో మహిళలు పాల్గొనేలా చేయడం ద్వారా గాంధీ అనేక మహిళలకు జనజీవనంలో గౌరవప్రదమైన స్థానంతో పాటు వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. జాతీయోద్యమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈశ్వరీబాయి రాజకీయోద్యమాల్లో మహిళల భాగస్వామ్యానికి హైదరాబాద్ ఏ రకంగానూ తీసిపోదు. అలాంటి మహిళల్లో ఒకరు ఈశ్వరీబాయి. దళితులు మరియు గిరిజనుల పక్షాన నిలిచిన యోధురాలు. ఈమె డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అంకిత భావంతో అనుసరించింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి జాతీయ అధ్యక్షురాలిగా పనిచేసింది. 1950లో సికింద్రాబాద్ నగరపాలిక సంస్థకు కౌన్సిలర్గా ఎన్నికైనది ఈశ్వరీబాయి. 1950లోనే మహిళల కోసం వృత్తిపరమైన శిక్షణా కేంద్రాన్ని స్థాపించి కుట్టు పని, దారం వడకడం, అల్లికలతో పాటు ఇతర చేతి పనుల్లో అనేక మంది మహిళలకు శిక్షణ ఇప్పించినది ఈశ్వరీబాయి. చిలకలగూడలోని చింతపావి వద్ద ఒక పాఠశాలను సొంత డబ్బుతో నిర్మించి ప్రభుత్వానికి అప్పగించింది. ఇండియన్ కాన్ఫరెన్స్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ కార్యదర్శిగా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులుగా సేవ చేసింది. మహిళా శిశు సంక్షేమ విభాగం అధ్యక్షురాలిగా బాలికలు ఉన్నత విద్య వరకు ఉచితంగా పొందే చట్టం తేవడానికి కృషి చేసింది. సాంఘిక దురాచారాలకు, దళితులు, మహిళలపై దురాగతాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు భూమి లేని పేదవారికి భూ పంపిణీ గురించి శాసనసభ్యురాలిగా నిరంతరం కృషి చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా పోరాడింది. టిఎన్ సదాలక్ష్మి తెలంగాణలోని ముఖ్యమైన దళిత రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తల్లో ఒకరు. ఆర్య సమాజ్ సభ్యురాలు. దళితుల సామాజిక సంస్కరణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించింది. నాటి శాసనసభకు సభ్యురాలిగా ఎన్నికై మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా పనిచేసింది. అరిగే రామస్వామితో కలిసి దళిత ప్రజల విద్య, ఆర్థిక ప్రగతికి పనిచేసింది. తెలంగాణలో దళితుల సాధికారతకు పనిచేసిన నాయకులకు మార్గదర్శి. తెలంగాణ ప్రజాసమితి ఉపాధ్యక్షురాలిగా పనిచేసింది. వివాహానికి కనీస వయస్సు 1846లో 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు పెళ్లి చేయడాన్ని నిషేధిస్తూ చట్టం చేశారు. 1891లో దీన్ని 12 సంవత్సరాలకు పెంచారు. 1929లో శారదా చట్టం ద్వారా వివాహానికి కనీస వయస్సుని 14 సంవత్సరాలకు పెంచారు. ఈ పరిమితిని 1878లో ఆడపిల్లలకు ఇది 1878 కాదు, 1978 మిస్టేక్ పడింది, ఎడిట్ చేస్తాను. ఈ పరిమితిని 1978లో ఆడపిల్లలకు 18 సంవత్సరాలకు, మగపిల్లలకు 21 సంవత్సరాలకు పెంచారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.